సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను గమనించినావా నిన్నే కనపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది దేవాతి దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని గర్పచుదాం అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆగమం చెల్లిద్దాం హల్లెలూయా 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 ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. దేవుణ్ణి మన జీవితాన్ని ఒక ఆశ్చర్యకరమైన జీవితంగా మనం That మలుచుకోవాలి. is how you live a purposeful life in your life. అప్పుడే నీ జీవితాన్ని ఒక ప్రాముఖ్యమైన ఒక పర్పస్ అనేది ఉంటుంది. That is how you will glorify God through your life. అలా ఆ విధముగానే నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచగలవు. That is how you will see God richness in your life. దేవుని యొక్క కృపను నువ్వు నీ జీవితంలో చూడగలవు. That is how you will glorify God and build His kingdom. అదే విధముగా నువ్వు దేవుని మహిమపరచగలవు, అలానే ఆయన రాజ్యమును కట్టగలవు. Submit to the sovereign authority. నువ్వు దేవుని యొక్క సర్వాధికారి అయిన దేవునికి నువ్వు లోబడి ఉండాలి. God is more than you are imagining. నువ్వు ఇమాజిన్ చేసుకున్న దానికంటే దేవుడు ఎక్కువై ఉన్నాడు. Hallelujah. Hallelujah. He is a sovereign God. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. He is the healer. ఆయన స్వస్థపరచే దేవుడై ఉన్నాడు. If you have the problem in your body, ఏదైనా సమస్యని శరీరంలో ఉన్నట్లయితే God will completely heal that. అది ఆయన స్వస్థపరచే దేవుడుగా ఉన్నాడు. He is the redeemer. ఆయన విమోచన కర్తగా ఉన్నాడు. If you are stuck in the bondage, నువ్వు ఏదైనా సంకెళ్ళు కలిగిన దానిలో నువ్వు నిలబడి ఉంటే God is gonna deliver you. God is gonna break that bondage. ఆయన నిన్ను విమోచించే దేవుడై ఉన్నాడు. He is the redeemer of this universe. ఆయన ఒక విమోచన కర్తగా మనకు ఉన్నాడు. He is the deliverer of this universe. ఆయన విమోచించే దేవుడుగా ఉన్నాడు. He can break every chain that the stronghold that Satan is holding. ఆయన ప్రతి ఒక్క సంకెళ్ళను విరగొట్టే దేవుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Every bondage is gonna break. ప్రతి ఒక్క సంకెళ్ళు విరగబోతున్నాయి. He is your strength. He is your strength. ఆయనే మనకి బలమై ఉన్నాడు. If you are weak in your family, నువ్వు బలహీనముగా నీ కుటుంబంలో నువ్వు ఉన్నట్లయితే, if you are weak in as a physical appearance, నీ శరీరంలో నువ్వు బలహీనముగా నువ్వు ఉన్నట్లయితే God is your strength. దేవుడే నీకు బలమై ఉన్నాడు. The spirit inside you is your strength. దేవుని యొక్క ఆత్మే నీకు ఒక బలముగా ఉంది. God is your shelter. He is your refuge. ఆయన నీకు ఒక ఆధారమై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Where is your hiding place? You can hide in the shelter of God. దేవుని క్రింద నువ్వు ప్రతి ఒక్కటి దాచుకోగలవు. Hallelujah. Hallelujah. You can protect yourself when you are under His wings. దేవుని రెక్కల క్రింద నిన్ను నువ్వు భద్రపరచుకోగలవు. That is why seek God first and His kingdom first. అందుకనే మనము దేవుని రాజ్యమును మొదటి వెతకాలి. Hallelujah. Hallelujah. You have to seek His righteousness first. మనము ఆయన నీతిని మొదట వెతకాలి. Hallelujah. Hallelujah. Jesus is your wonderful friend. దేవుడు నీకు ఆశ్చర్యకరమైన స్నేహితుడుగా ఉన్నాడు. You can share everything to Jesus. దేవునికి నువ్వు ఏదైనా విషయాన్ని నువ్వు చెప్పుకునే విధానంలో ఆయన ఉన్నాడు. Every problem you can share to Jesus. నువ్వు ఏ సమస్యను ఆయనతో చెప్పుకోగలవు. Every pain that you can share to Jesus. నువ్వు నీకున్న ప్రతి సమస్యను ఆయనకి చెప్పుకోవచ్చు. Every sort of bondage you can share to Jesus and accept a breakthrough from God. నువ్వు ఏ సంఖ్యలతో నువ్వు ఉన్నావో అవి అన్ని దేవునికి చెప్పుకోవచ్చు. He is your righteous judge. ఆయన నీకు న్యాయాధిపతిగా ఉన్నాడు. He is a righteous judge. ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. He is a true judge. ఆయన నీకు సత్యమైన న్యాయాధిపతిగా ఉన్నాడు. So all the things, all the sufferings you're facing from their relatives or else from the people, God is going to judge one day. నీ బంధువుల నుండి గాని లేదా నీ ప్రజల నుండి గాని నువ్వు ఏమైతే నువ్వు పొందుతున్నావు, ఏవైతే నిందలు నీకు వస్తున్నాయో అవన్నీ దేవుని దగ్గర తొలగిపోతాయి. Hallelujah. Hallelujah. He is a restorer.
ఆయన నిన్ను మళ్ళీ కట్టబోతున్నాడు. Hallelujah. Hallelujah. He is gonna build you as stronger than you ever imagined. ఆయన నిన్ను ఎలా కట్టాలి అనుకుంటున్నాడు అంటే ఒక బలమైన వ్యక్తిగా నిన్ను ఆయన కట్టాలని He అనుకుంటున్నాడు. is going to ignite you and he is gonna fill you with his spirit. ఆయన నిన్ను ఆయన ఆత్మతో, ఆయన బలమైన ఆత్మతో నిన్ను నింపాలి అని అనుకుంటున్నాడు. Ultimately he is the everlasting Father. ఆయన ఎలా ఉన్నాడు అంటే నిత్యుడగు తండ్రిగా ఆయన ఉన్నాడు. Everlasting Father. నిత్యుడగు తండ్రిగా ఆయన మనకున్నాడు. So you have to share everything to your everlasting Father. నువ్వు ప్రతి విషయము నీ నిత్యుడైన తండ్రికి నువ్వు చెప్పే విధానంలో ఉండాలి. Ultimately you are the chosen person. నువ్వు ఎలా ఉన్నావు అంటే ఒక ఎన్నుకొనబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. God is love. దేవుడే ప్రేమై ఉన్నాడు. You won't get love in the world. ఈ లోకంలో మనం ప్రేమను వెతుక్కోకూడదు, కానీ You won't get love with your friends. నీ ప్రేమ నీ స్నేహితుల దొరకదు. You won't get love from the family members. నీ ప్రేమ అనేది మన బంధువుల దొరకదు. The love that you are experiencing, it is an agape love. There is no matchless love that you are experiencing. నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ప్రేమ ఏంటి అంటే, నీ జీవితంలో అనుభవించే ప్రేమ ఏంటంటే అది అగాపే ప్రేమగా ఉంది. It is God's love. అది దేవుని ప్రేమ అయి ఉన్నది. That is a matchless love. అది సరిపోల్చలేని ప్రేమగా ఉంది. Hallelujah. Hallelujah. Jesus is a mediator. దేవుడు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. He is a mediator between you and God. యేసుక్రీస్తు మనకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. ఎలా అంటే నీకును తండ్రికి మధ్యవర్తిగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. He can break every stronghold that you are holding. ఆయన ప్రతి ఒక్క సంఖ్యలను విరిచే దేవుడుగా ఉన్నాడు. He is the one who is going to give life in fullness, life abundantly. దేవుడు మాత్రమే మనకు జీవమును ఇవ్వగలడు. Hallelujah. Hallelujah. He is going to give you life abundantly. ఆయన శాశ్వతమైన జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. He is your hiding place. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన మనకి దాచుకునే స్థలముగా ఉన్నాడు. దాగు చోటు అయి ఉన్నాడు. Hiding place. ఆయన మనకి దాగు చోటుగా ఉన్నాడు. He is an everlasting light. ఆయన ఎలా ఉన్నాడు అంటే సరిపోల్చలేని వెలుగుగా ఉన్నాడు. And he is a strong tower. శాశ్వతమైన వెలుగుగాను అలానే బలమైన టవర్ గాను ఉన్నాడు. And a resting place for our life. మన దాగు స్థలముగా ఆయన ఉన్నాడు. The Lord who provides everything. మన దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. He is a living water. ఆయన జీవ జలముగా ఆయన ఉన్నాడు. He is your helper. ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు. He is the one who heals. మనని ఆయన మాత్రమే స్వస్థపరచగలడు. He is the one who comforts. ఆయన మాత్రమే మనల్ని ఆదరించగలడు. So remember the Creator in the days of your youth. మనము యవన కాలపు దినములో ఉన్నాము గనుక మన దినములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. You have to remember your Creator in the days of your youth. మనము మన సృష్టికర్త అయిన దేవుని మన యవన కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. That is what God is expecting from us. మన దగ్గర నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడంటే ఇది. God is waiting for your response right now. దేవుడు నీ యొక్క రెస్పాన్స్ గురించి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. God is waiting for your response. దేవుడు నీ రెస్పాన్స్ ని కోసం ఎదురు చూస్తున్నాడు. God is waiting for your life to be transformed. నీ జీవితంని మార్చుకోవడానికి దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. Always spend time in the prayer. దేవుని సన్నిధిలో నువ్వు సమయంని గడపాలి. Spend time in worship. దేవుని సన్నిధిలో లేదా ఆరాధనలో నువ్వు సమయం గడపాలి. Spend time and have a fellowship with the believers. అనేకమైన విశ్వాసులతో నువ్వు సంబంధం కలిగి ఉండడం. That is how you will grow in the Lord. అదే విధముగా దేవుని మహిమపరుస్తాం మనం. Hallelujah. Hallelujah. That is how you will grow more in the Lord. మనం దేవుని ఎలా మహిమపరుస్తామంటే ఈ విధములుగా మనం దేవుని మహిమపరచగలము. So can we close our eyes at this moment? అందరం కళ్ళు మూసుకున్నట్లయితే This is the day that the Lord had made and we must surrender ourselves to God. ఇదే దినము దేవుడు చేసినది, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. So this is the day that God is expecting us to surrender to him.
ఈ రోజే దేవుడు మన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడంటే మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలని ఆశిస్తున్నాడు. Can you raise your high voice and give a praise offering to the Lord? మనం స్వరములెత్తి దేవునికి ఆరాధన చేద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Lord, gracious heavenly Father, we just give you thanks for this moment at this point of time. Father God, I just pray for the word, Lord. It must be fulfilled in the lives of people. In Jesus name I pray. Amen. Hallelujah. Hallelujah. మంచిది. ఈ సమయంలో చిన్న అనౌన్స్మెంట్స్ మనం విందాం. ఈ అనౌన్స్మెంట్స్ అనంతరం మనము ఈ యొక్క కూడికను ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించి ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ మన కొరకు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ ఓవర్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా. రెండవదిగా మీరు ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ దేవుని సన్నిధిలో పాల్పొందడమే కాకుండా లైవ్ లింక్ని అనేక మందికి మీరు షేర్ చేయాలి. దాని ద్వారా అనేక మందిని దేవునిలోకి నడిపించిన వారు అవుతాం. మూడవదిగా మన మధ్యలోనికి రానున్న దినాల్లో గొప్ప ప్రసంగికులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా మన మధ్యలోకి రాబోతున్నారు. దాని కొరకు మన ప్రార్థన సహకారము అందించాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రాముఖ్యంగా టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలని దేవుని పేరిట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం అనేది దేవునికి మనం ఇచ్చే గౌరవం, దేవునికి మనం ఎంత భయపడుతున్నాం అనేది మన టైం పంక్చువాలిటీని బట్టి మనం తెలుస్తుంది. సో దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం అనేది ప్రాముఖ్యంగా ఉంది. అదేవిధంగా ఈ బలపరితం అనే పరిచర్య కొరకు మనవంతు ప్రయత్నంగా దేవుని సన్నిధిలో సహకరిద్దాం. ఈ పరిచర్య అనేకమైన ఖర్చుతో కూడుకున్న పని కనుక మనవంతు సహకారాన్ని ఈ పరిచర్య కొరకు మనం అందిద్దాం. చివరిగా ఈ ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ కొరకు అనేకమైన పరిచర్యల్లో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే మా ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ టీంతో మీరు కాంటాక్ట్ అయినట్లయితే దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు, దేవుని ఆశీర్వాదాలు పొందుతారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ నా అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థనతో ఈ ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నా ప్రభ యవనస్తుల కోడికలన్నిటిలో మీరే తోడుగా ఉండి మీ నామానికి మాత్రమే మహిమకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు జరిగిన నా ప్రభ యవనస్తుల కోడికలు నాయన పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు నాయన. ఆరాధనలు మీరే తోడైనందు నీకు స్తోత్రమయ్యా. మా స్తుతులపైన ఆసీనుడైనందు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యము ద్వారా ఓ ప్రత్యేక రీతిలో నా ప్రభా నీ దాసును నిలబెట్టుకొని బలమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. భక్తుడైన ప్రసంగి నా ప్రభా తెలియజేస్తున్నట్లుగా నాయన యవన కాలమందు నా ప్రభా నాయన దేవుని సన్నిధిలో నా ప్రభా మనం ఉన్నామని గుర్తెరిగి నాయన యవనేచ్ఛలను మనం నెరవేర్చుకున్నట్టు మాత్రమే కాదు వాటన్నిటినీ దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడని నా ప్రభా మేము గుర్తెరిగి నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము నడుచుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి యేసయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభా, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నా ప్రభా వాక్యంలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యములో నా ప్రభా కట్టబడడానికి మా జీవితాలు నా ప్రభా మేము వాక్యములో కట్టుకోవడానికి మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వాక్యం విత్తనాన్ని దాసుని ఇంకా బలపరిచి నా ప్రభా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మతో మీరు అభిషేకించండి అయ్యా. అనేక ప్రాంతాల్లో నా ప్రభా నీ సువార్త ప్రకటించగల
గొప్ప సాధనముగా మీరు నిలబెట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మతో నింపండి నాయన. నీకే స్తోత్రం. నీ బలమైన ఆత్మతో నీ దాసుని మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ దాసనాలను బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా. నీ పరిచర్యలు ఇంకా బలముగా వాడుకోనండి తండ్రి. జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. వీరిరువురు నా ప్రభా నీకు మాత్రమే మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం నాయన. ఇంతవరకు ఈ ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ నా ప్రభా ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మైకు నీ కరెంట్ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తోత్రం నా ప్రభా. నీ నాయన చిత్తమైతే నీ రాక ఆలస్యం అయితే నా ప్రభా మేమంతా కలిసి నాయన మరొక ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్లో నా ప్రభా మేమంతా కలిసి నీ సన్నిధిని అనుభవించే వారంగా నీ ఘనమైన నామాన్ని నా ప్రభా ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా కానుకలు పట్టుకుందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కిరా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతటితో ఈ ఇగ్నైట్ యూత్ హ్యాంగ్అవుట్ 33rd వీక్ ఇంతటితో ముగించబడింది. దయచేసి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు మీరు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చర్చ్లో కనపడాలి. దిస్ ఇగ్నైట్ యూత్ హ్యాంగ్అవుట్ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ, సో డోంట్ మిస్ ఇట్. ఈ యొక్క మొన్న 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగటాన్ని బట్టి ఇగ్నైట్ యూత్ హ్యాంగ్అవుట్ ఆన్లైన్లో జరగటం జరిగింది. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీక్ నుంచే ఆఫ్లైన్లో జరుగుతుంది. కాబట్టి మీరు గమనించి ఈ యొక్క ఇగ్నైట్ యూత్ హ్యాంగ్అవుట్కి ఖచ్చితంగా చర్చిలో సంఘంగా
మీరు కూడుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇంతటితో ఇగ్నైట్ యూత్ హ్యాంగ్ అవుట్ 33rd వీక్ ముగించబడింది. 34th వీక్లోకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు కనుక మీరు వేచి ఉండండి, ప్రేయర్ చేయండి, అలాగే పాలు పంపులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ.